మొదట ఎవరైతే మిమ్మల్ని నొప్పించారో వాళ్ళతో వెళ్ళి సమాధాన పడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఫస్ట్ రికన్సైల్ విత్ ద పర్సన్ హూ ఫ్రమ్ హూమ్ యూ గాట్ హర్ట్. సమాధాన పడటానికైతే ఇనిషియేటివ్ నువ్వు తీసుకోవాలి. కాబట్టి అది చేయకపోతే మనం హత్య చేయటంతో సమానమని, కోపానికి తావు ఇచ్చిన వాళ్ళం అవుతామని, ఇందువల్లనే ఆయన ఈ వచనాన్ని అందుచేత అనే మాట రాశాడు. యాకోబు ఏశావు కథ మనకు తెలుసు కదా. ఆదికాండం 32, 33 అధ్యాయాలు. యాకోబు వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు ఏశావుతో సమాధాన పడవలసి వచ్చిందా లేదా? ఆ సమాధాన పడితేనే ఆయన ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్ ల్యాండ్. అలాగే ఇక్కడ ఆత్మీయమైన సత్యం ఏంటంటే, సమాధానం లేకుండా చేసే ఆరాధన సంపూర్ణమైన ఆరాధన కాదు. నువ్వు ఎంత బాగా పాడచ్చు, ఎంత బాగా మ్యూజిక్ కొట్టచ్చు, ఎంత బాగా వాక్యం చెప్పచ్చు, లేదా ఎంత బాగా సాక్ష్యం చెప్పచ్చు, నువ్వు ఇతరులు అక్కడ నీ శత్రువులు ఇక్కడ కూర్చున్నారనుకో, అని చెప్పాడులే బాగా అంత ఇట్లాంటి వాడు అన్నాడు అనుకో, అంతా కూడా మన వ్యర్థం అయిపోతుంది అని. దేవుడు ఆచారాల కంటే సంబంధాలకి ప్రాముఖ్యత ఇస్తాడు. సంబంధాలు రిస్టోర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు రికన్సైల్